నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఇంకేమో మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి మైక్ ఇయ్యంగానే చాలాసేపు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం పివి శ్రీనివాస్ మాట్లాడాల్సిందిగా కోరు. నేను గతం గురించి ఏం మాట్లాడట్లా, జరగబోయే పరిణామాలు ఏంటి అనేది ఆలోచించాలి. పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకొని స్వీయ నియంత్రణ అవసరమా, లేకుంటే కమిషన్ ఏర్పాటు చేస్తే ఎట్లా, ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు తీసుకోవటమా, మనమే పెద్దలందరూ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రామచంద్రమూర్తి గారు, కె శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి ఒక స్వయం నియంత్రణకు చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, దానికి ప్రభుత్వం గుర్తింపు కూడా లేకుండా మనం చేసుకుంటే సాధ్యమవుతుందా, వాటిని కొంత లోతుగా అధ్యయనం చేయాలి, చర్చ జరగాలి. ఒక్క సమావేశంతోనే ఒక నిర్ణయానికి రాలేకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పోకడల మీద ఏ రకమైనటువంటి నియంత్రణ, ఎందుకంటే దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఈ సమస్య ఒక్క రాష్ట్రంలో ఏం చేయొచ్చు అనేది కొంత సుదీర్ఘంగా ఆలోచించాల్సిన విషయంగా చెప్తూ సెలవు తీసుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ పివి శ్రీనివాస్ గారు. ఇక ముఖ్య అతిథి గారు మాట్లాడిన తర్వాత కూడా సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే మనం చాలామంది మాట్లాడినాం. ఇక అందరూ ఏం మాట్లాడినరో సారు విన్నారు కాబట్టి సారు దీన్ని కంక్లూడ్ చేస్తారు. ఈ సార్ చెప్పే అంశం మీద ఒక తీర్మానం కూడా జరుగుతుంది. కాబట్టి మా అందరి తెలంగాణ సమాజం మొత్తం అభిమానాన్ని సంపాదించుకొని తెలంగాణ ఉద్యమంలో ఒక న్యాయమూర్తిగా లోకాయుక్త పదవిలో ఉండి కూడా ఆయన పాల్గొని గర్జించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. తన అమూల్యమైనటువంటి సందేశం. కూర్చొని మాట్లాడండి సార్. అమూల్యం లేదు, సందేశం అంతకన్నా లేదు. ప్రతిసారి చెప్తుంటే నేను ఎవరిని సందేశం ఇవ్వమని అడగండి, మాట్లాడమనండి. ఈ సందేశాలు వినే దేశం ఇక్కడికి వచ్చింది. సభాధ్యక్షులు మిత్రులు రెహమాన్ గత 25 సంవత్సరాల నుంచి చాలా దగ్గరి మిత్రుడు రెహమాన్. ఆయన మానస పుత్రిక జనం సాక్షికి పురుడు పోసింది నేనే. అది అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి సంబంధం ఇది. ఆయన ఏదో 2 సార్లు ఒక 10 నిమిషాలు మాట్లాడిపోండి అని వచ్చిన 2 గంటల 40 నిమిషాలు నన్ను వినిపించారు. నేను మిమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి వినిపించాలంటే 2 గంటల 40 నిమిషాలు వినిపించగలను. కానీ అలాంటి సాహసం చేయకుండా క్లుప్తంగా నాకు తోచిన 2 మాటలు చెప్తాను. చరిత్ర చాలా క్రూరమైంది, భయంకరమైంది. పాఠాలు నేర్చుకోకపోతే పునరావృతం అవుతుంది. ఇంతకుముందు చెల్లెలు సంధ్య మాట్లాడుతూ ట్రోల్ సమస్య తీసుకొని వచ్చి, స్వాతి చతుర్వేది పుస్తకం మీరందరూ చదివే ఉంటారు. తర్వాత ఇంకొక ట్రోల్ తెలుగులో వచ్చింది పుస్తకం. మహిళా జర్నలిస్టే కాక అభ్యుదయ రచయిత్రులు వాళ్ళ గురించి, కాత్యాయని విద్మహే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, కేఎస్ మల్లీశ్వరి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, స్వాతి వడ్లమూడి హిందూ డెప్యూటీ ఎడిటర్. ఆ పుస్తకం ఆవిష్కరించడానికి విజయవాడకు పోయినా నేను. అక్కడ ఇంతకంటే పెద్దగా, ఇంతకంటే తీవ్రంగా చర్చలు జరిగినాయి. కొంతమంది ఒక ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే అసలు భూతపదం ఏమిటి అని. రామచంద్రమూర్తి గారు కన్వీనరు, అరుణ్ కుమార్ అనుకుంటా సభకు అధ్యక్షుడు, నన్ను చివరిలో మాట్లాడమంటే నేను ఒకటే మాట చెప్పాను. భూతపదం అంటే ఏమిటంటే 2.5 గంటల సేపు చర్చ జరిగింది.
ఆ చర్చలో మనం ఏం సంభాషించినమో అది బూతు పదం లేనటువంటి చర్చ. భిన్నమైనటువంటి అభిప్రాయాలు, నియంత్రణ కావాలని ఒకరు, స్వీయ నియంత్రణ కావాలని ఒకరు, రకరకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. 3 ప్రధానమైనటువంటి విలువలు ఉన్నాయి రాజ్యాంగంలో: స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం. సౌభాతృత్వం అంటే సోదర భావం, సోదరి మరణ భావం. ఈ మహిళా జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడి వాళ్ళ శారీరక ఆకృతిని సమాజానికి పరిచయం చేస్తూ పెట్టినటువంటి ట్రోల్స్. అప్పుడు నా మిత్రులు జర్నలిస్టులు మాట్లాడితే బాగుండేది, కానీ నేను ఎక్కడ ఆ చర్చ జరిగినట్టు నాకు అనిపించలేదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కు ఏమిటి? ఇంతకుముందు మిత్రులు రమణ చాలా సూక్ష్మంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. జర్నలిస్టులకు ఒక అపోహ ఉంది, మేమేదో ప్రత్యేకమైన వాళ్ళం, మాకేదో ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి, మమ్మల్ని తీసుకుపోయి జైలు పెడతారంటే నువ్వు మర్డర్ చేసి నేను జైలు పెట్టదా? ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఆయన చెప్పినట్టు అందరికీ ఏ విధమైన హక్కు ఉందో భావ ప్రకటన, స్వేచ్ఛ, స్వాతంత్రం, అది జర్నలిస్టులకు కూడా ఉంది. బూతు ప్రకటన స్వేచ్ఛ లేదు, ఉన్నది భావ ప్రకటన స్వేచ్ఛ. విమర్శించండి, తీవ్రంగా విమర్శించండి. 100 సంవత్సరాల కింద ఈ చర్చ వచ్చింది. ఏమిటి దీనికి పరిమితులు? అమెరికన్ సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది, 2 విషయాలు చెప్పింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్స్ ది రైట్ టు అఫెండ్ అండ్ షాక్. అఫెండ్ అంటే బూతు పదాలు కాదు, తీవ్రమైనటువంటి భాషలో విమర్శించడం, సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు. రెండవది, ఎవరికి నిజంగా ఆ స్వేచ్ఛ అవసరం అంటే మనకన్నా భిన్నంగా ఆలోచించే వాళ్లకు ఆ స్వేచ్ఛ ఎక్కువ అవసరం. ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాధికారులు, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, రకరకాల సంస్థలు, వ్యవస్థలు, వాటన్నిటికన్నా భిన్నంగా ఆలోచించి మాట్లాడేవాళ్ళు, భావ ప్రకటన చేసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ అవసరం అది ఆ భావ ప్రకటన. తర్వాత రెండో విషయం మర్చిపోతున్నాం మనం, 4వ స్తంభం. మీరంతా ఒకప్పుడు ఏమనుకున్నారంటే ఆ 3 స్తంభాలు కూలిపోకుండా ఇది ఒక గేట్ వాల్, ఇది రక్షిస్తుంది ఆ సంస్థలను, ఆ వ్యవస్థలను అనుకున్నాం. కానీ అందరికన్నా ముందే కూలిపోయింది మీరు. క్షమించాలి, వ్యక్తిగతంగా ఎవరినంటలేదు. అదే గోధి మీడియా. ఎక్కడొచ్చింది సోషల్ మీడియాకు ఈ స్పేస్? ఎవరిచ్చిండు సోషల్ మీడియాకు ఈ స్పేస్? మీరు పత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు ఇవన్నీ సక్రమంగా నడిపినప్పుడు ఎందుకు లేదు సోషల్ మీడియా? టెక్నాలజీ విషయానికి తర్వాత, ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. బట్ వై యూ హ్యావ్ ఫెయిల్? ఇంత దూరం చెప్పిన తర్వాత అది కూడా చెప్పాలి.
పత్రికలు మాధ్యమాలన్నీ బందీకృతమై ఉన్నాయి. ఎవరి చేతుల్లో? పెట్టుబడిదారుల చేతుల్లో అయితే పర్వాలేదు, ఆర్థిక పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కుకొని ఉన్నాయి. ఆయనకు నిజమే రాయాలని ఉంటుంది, ఈయనకు నిజమే చెప్పాలని ఉంటుంది. అంతవరకు చేరుతుంది, పొద్దున పత్రికల్లో రాదు. ఇది చుట్టూ ఒక విషవలయం. రెండవది ఏంటి దీని ఆరిజిన్? మీరు క్రియేట్ చేసిన వాక్యూమ్ ఒకటి, ఆరిజిన్ ఏమిటి? ఆశ్రిత పెట్టుబడిదారుల యొక్క విషపుత్రిక. ఇలాన్ మస్క్ ఎవరు? ఏం జరుగుతుంది అమెరికాలో? అమెరికా అధ్యక్షుని ఎలక్షన్ను ప్రభావితం చేసేంత దూరం ఆ ఎక్సా ఫేస్బుక్ మన్ను మషాణాలని నాకు తెలియదు, నేను దేంట్లో లేను. ఎందుకంటే ఇట్లే ఎక్కడన్నా పోయి మాట్లాడితే వాడు పొద్దున్నే పరమభూతులని చెప్తాడు. ఎందుకు వచ్చింది అనేది అది చూడను, అది పెట్టుకోండి. వాడు సంతోషం, వాడికి ఎందుకు, నాకెందుకు? వాడిని ఎవడు అడిగాడు? ఇప్పుడు మనం వాడి వాళ్ళ రాష్ట్రపతిని శాసిస్తున్నాడు, విచిత్రమైనటువంటి అమెరికా సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. ఇప్పుడు చూసిండ్రా మీ పత్రికలు? మాస్క్, ఎలాన్ మాస్క్ కొడుకును, ఆ బుడ్డోడు, వాడిని సంకలు ఎత్తుకొని హెలికాప్టర్లు ఎక్కిస్తున్నాడు. ఎవడు? అమెరికా అధ్యక్షుడు. ఎందుకంటే వాడిని అటు ఎక్కిపోతున్న వీడు ఏం పెడతాడు నా మీద? ఇది విషవలయం. దీనికి సమస్య పరిష్కారం అంత సులువుగా దొరికేది కాదు. రమణ గారు చెప్పి పూర్తిగా ఏకీభవిస్తుంది. ఈ స్పేస్ కాకుండా సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలకు మీరు వెసులుబాటు కల్పిస్తే దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ప్రీ సెన్సర్షిప్. చాలా ప్రమాదకరమైంది. ప్రభుత్వాలను విమర్శిస్తారు, మీరు ధిక్కరిస్తారు. జస్ట్ నౌ ఐ సెడ్ దట్ రైట్ ఇంక్లూడ్స్ టు అప్రెండ్ అండ్ షాక్. ఒక ఐడియాలజికల్ వార్ఫేర్ సాధ్యం, అది ధిక్కారం సాధ్యం. పోతనట్లే కదా, అక్కడి నుంచి వచ్చింది కదా ధిక్కార స్వరం. ఆటోడో రాజులకి ఇచ్చే సాంప్రదాయం ఉంటే ఎందుకు ఇస్తుంది అనుకున్నాను. అక్కడి నుంచి కాళోజీ వరకు ఉన్నది మన పరంపర. తెలంగాణ రైతాంగ పోరాటంలో చూసి రజాకారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు బూతు పదం అనేది, బూతు భాష అనేది మేమైతే ఎక్కడ వినలేదు, చదవలేదు, చూడలేదు. ఎట్లా జరిగింది? అంత పెద్ద రెసిస్టెన్స్ మూమెంట్ తెలంగాణలో ఎట్లా జరిగింది? అది సాధ్యమైతే ఒకటి స్వీయ నియంత్రణ, రెండవది నిరంతరమైనటువంటి చర్చ, సంభాషణ, మూడోది రాజకీయ పార్టీల పాత్ర ప్రజాస్వామ్యంలో. ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీస్ రిమైన్ అన్రెగ్యులేటెడ్, అన్స్ట్రక్చర్డ్, అన్రెగ్యులేటెడ్. ఎవడైనా ఎప్పుడైనా పొలిటికల్ పార్టీ పెట్టవచ్చు. అదొక గొడుగు, దానికి ఒక ముద్ర, అదొక పొలిటికల్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, మెంబర్షిప్ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ ఆడిట్ అవసరం లేదు, గవర్నమెంట్ ఆడిట్ అక్కర్లేదు.
ఎక్కడి నుంచో చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోతున్నాయో చెప్పాల్సిన అవసరం. దీన్ని అరికట్టాలి. ఈ విష సంస్కృతిని అరికట్టాలంటే we must demand to regulate the activities of political parties. ఒకే ఒక 10th షెడ్యూల్లో చెప్పిండ్రు రాజకీయ పార్టీ అంటే ఏమిటి, అది స్ప్లిట్ అయినప్పుడు ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి పార్టీలకు పోతే, ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి పార్టీలకు పోతే ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ. వాటి పాత్ర ఎక్కడ నిర్దిష్టంగా లేదు. అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి, డెఫినేషన్ ఏమిటి, దాని స్ట్రక్చర్ ఏమిటి, వాటిని ఎప్పటి వరకు అయితే మనం నియంత్రించము, as long as they remain unregulated, this cancer will keep on spreading. ఇది వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగేది కాదు. ఇది నిరభ్యంతరంగా ముసుగు వీరుడు ఎవరన్నా ఆ ముసుగును తొలగించాల్సిందే, వాళ్ళ అసలు రూపాన్ని ప్రపంచానికి చూపాల్సిందే. దాంట్లో రెండోగా అభిప్రాయం లేదు. ప్రభుత్వ పాలసీతోటి విభేదం, ప్రభుత్వంలో ఉండేటువంటి అవినీతి పట్ల పోరాటం, తీవ్రమైన పోరాటం ఎవరికి అభ్యంతరం, ఎవరు దాన్ని అభ్యంతర పెట్టేటోడు. కానీ ఏమీ సంబంధం లేకుండా కుటుంబ జీవితం గడుపుతున్న వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడడం, భూతు భాషా ప్రయోగం చేయడం, ఇది ఏ సంస్కృతి? భారతీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, ఏ సంస్కృతి? ఈ విషయాన్ని మనం రాజకీయ పార్టీల దృక్పథం ఏమిటి అనే దాని మీద విస్తృతమైన చర్చ జరగకపోతే అంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం లభించదు. Your funds must be counted and must be in public domain. ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడికి ఇస్తున్నాం, వస్తే ఎందుకు వస్తుంది, పోతే ఎందుకు పోతుంది, అప్పుడు ఈ ముసుగులన్నీ దొరికిపోతాయి. ఎవడు ఎవడికి ఇస్తున్నాడు, ఎవడు ఎవడితో ఆడిస్తున్నాడు, అది మొత్తం బయట. ఇట్ రిక్వైర్స్ ఎ మేజర్ రిఫార్మ్. కానీ ప్రీ సెన్సర్షిప్ అనేది మాత్రం దయచేసి ప్రభుత్వాల చేతిలో పెట్టకండి, చాలా ప్రమాదం అది. ఇప్పటికి 3/4 of India is facing that problem. I will not take the names of any political party. I never take the names of political parties. ఇంకొక ఆయుధం, అప్పటికే ఆయుధాలు తయారైతూనే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ అమెండ్ చేసి బాంబే హైకోర్టు పుణ్యవాణి వాడు గౌతమ్ పటేల్, జస్టిస్ గౌతమ్ పటేల్ స్ట్రక్ దెమ్ డౌన్ as unconstitutional. There is nothing like pre-censorship, what you were saying. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకుని దాన్ని మళ్ళీ వేరే తీరుగా చట్టం తెచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇది చాలా మనం ఆందోళన పడి ఏదో ఒక విషయానికి తీవ్రంగా స్పందించి ప్రీ సెన్సర్షిప్ అడగడం అనేది చాలా ప్రమాదం. కాకపోతే ఈ బూతు భాషా ప్రయోగం చేసేవాళ్ళు ఎవరైనా, జర్నలిస్టులైనా, జర్నలిస్టులను అని చెప్పుకునేవాళ్ళైనా, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి సమయం మాత్రం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళ మాటలు విన్నాను నేను. ఆక్రోశం, ఒక ఆవేదన. లోయ అంటాడు, అన్యాయాన్ని చూసి
ఎరుపెక్కని కళ్ళు ఆర్ద్రతతో చెమ్మగిల్లవు. ఈమె కళ్ళేమో ఎర్రబడ్డాయి, ఆమెనేమో ఆర్ద్రతతోటి చెమ్మగిల్లింది. అందుకేనా నేను చరిత్రను మర్చిపోతే చాలా క్రూరమైంది చరిత్ర, రిపీట్ అవుతుంది. స్వాతి చతుర్వేది మీద జరిగిన ట్రాల్ ఎప్పటిది? ఎవరో ట్రాల్ చేసిన వాళ్ళు? సందర్భం ఏమిటి? ఏమిటి ఆమె అనుభవించినటువంటి చిత్రహింసలు? బర్ఖాదత్ మీద జరిగినటువంటి దాడి ఏమిటి? కొన్ని రోజులు పారిపోవాల్సి వచ్చింది ఆ అమ్మాయికి దేశం విషయం. ఆయన మనం ఇంత తీవ్రంగా స్పందించుంటే పరిస్థితులు వేరేగా ఉంది. బట్ బీ లేట్ దెన్ నెవర్. పర్వాలేదు, ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటుంటాం. బూతు మాటలు లేకుండా ధిక్కారం ఉండదా? ధిక్కార స్వరం వినిపించమా? ఇక్కడ సంగతి మాట్లాడండి. నేను తెలంగాణ చరిత్రని ఒకసారి చూడండి, సాహిత్య చరిత్ర చూడండి, సామాజిక నేపథ్యం చూడండి. మావోయిస్టు సాహిత్యం వచ్చింది, బూతు పదాలు ఉన్నాయా? సమాజాన్ని నిలువెత్తున నిలబెట్టి ప్రశ్నించి బూతు పదాలు ఉన్నాయా? వణికిపోలేదా? ఎవరినైతే వాళ్ళు ప్రశ్నించిండ్రో వాళ్ళు వణికిపోలేదా? అందులో బూతు పదాలు లేవే. తర్వాత దిగంబర కవులు వచ్చింది. కొంతమందికి అది భాషా ప్రయోగం జుగుప్సాకరంగా అనిపించింది అని కొంతమంది రాశారు, కానీ దాంట్లో కూడా బూతు పదాలు ఎక్కడ లేవు. స్త్రీల పట్ల వివక్ష ఎక్కడ లేదు. విప్లవ రచయితల సంఘం వచ్చింది, తీవ్రంగా ప్రతిఘటించాం. సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడు అన్నిటినీ అధిక్షేపించింది. బూతు మాటలు ఉన్నాయా? అభ్యుదయ రచయితల సంఘం ఉన్నాయా ఇట్లా బూతు మాటలు? తెలంగాణ రచయితల వేదిక ఎన్నో సమావేశాల్లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. ఉన్నాయా దాంట్లో బూతు పదాలు? 3 గంటల సేపు ఇన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలను విని ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకొని మనం మాట్లాడుకోగలిగితే బూతు భాషా ప్రయోగం అవసరం ఏమున్నది? That is the weakest and the most diabolical weapon that is in the hands of anti-social elements. వాళ్ళకి అర్థం కాని విషయం ఒకటి ఉంది, ఎవరు మొదలుపెట్టారో వాళ్ళకే చుట్టుకుంటుంది. చుట్టుకున్నది 12-13 ఏళ్ల కింద ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు, కాళేశ్వరం గురించి మాట్లాడేటప్పుడు ఈ చర్చ వచ్చింది. చర్చించుకోవద్దు, మాట్లాడుకోవచ్చు, కానీ వాడేవాడు వీడేవాడు, వీడికేం తెలుసు వాడికేం తెలుసు, ఫలా ఫలా ఫలా, ఇంకా నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడు అంటే తెల్లారి జవాబు వస్తుంది. తెలంగాణ భాష ఇట్లే ఉంటుంది. నాకు మళ్ళీ ఏదో సమావేశాల్లో మాట్లాడే అవకాశం వస్తే నేను అడిగిన, నేను ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినా, ఈయనే చదువుకున్నా, ఈయనే ఉద్యోగం చేసిన, ఏదో చివరి 6-7 సంవత్సరాలు తప్ప. మరి మేము ఎప్పుడు మాట్లాడలేదే? మా మిత్రులు ఎవరు మాట్లాడలేదే? ఇక్కడ మా సోదరు న్యాయమూర్తి ఉన్నారు, ఎస్సి చంద్రకుమార్ గారు. కొన్ని విషయాలు నేను ఆయనతో ఏకీభవించాను, చెప్తాను మాట్లాడినప్పుడు. తీవ్రమైనటువంటి భాషా ప్రయోగం చేస్తాడు. మరి బూతుపాటలు లేవే దాంట్లో? ఆర్ దే లైసెన్స్డ్?
to abuse others? Who are they? Who are these people? They must be masked. అది చాలా పెద్దగా వింటుంది. అందుకొరకు నా అభిప్రాయం స్వీయ నియంత్రణ. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాడు దొరకడు. వాడు అమెరికా నుంచి ఆపరేట్ చేస్తాడు, లేకుంటే ఇంకెక్కడనో ఉజ్బెకిస్తాన్ అంటాడు, లేకపోతే నైజీరియా అంటాడు, ఇంకెక్కడనో అంటాడు. కానీ ఆ వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత దుర్మార్గమైనా అది వాడిని పట్టి ఆ పని మాత్రం జరుగుతుంది. We are at a crisis point and a dilemma. ఎట్లా ప్రీ సెన్సర్షిప్ ఎట్లా? ఒక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తాడు ఒక జర్నలిస్ట్, ఒక కథ రాసు, ఒక కథానిక రాసు, దయదలిచి ఆ ఎడిటర్ పబ్లిష్, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతుంది. ఇప్పుడు రవీష్ కుమార్ ఉన్నాడు, వాడు రాఠీ ఉన్నాడు, కరణ్ థాపర్ ఉన్నాడు. మరి వాళ్ళంతా యూట్యూబర్స్ అందరు ఇట్లా చేస్తారు అనడానికి అది తప్పు. అది ఒక బ్రష్ తీసుకొని మనం దాన్ని పెయింట్ తప్పకుండా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఏకాభిప్రాయం ఉంది అని నేను అనుకుంటున్నాను. రకరకాల మార్గాలు, రకరకాల సూచనలు వచ్చినాయి. క్రోడీకరించండి, అవసరం ఉంటే మళ్ళోసారి కలవండి, మళ్ళీ మాట్లాడండి, లేకపోతే చిన్న గ్రూప్స్, ఒక 2-3 గ్రూప్స్ ఏర్పాటు చేయండి. వాటన్నింటి జల్లెడ బట్టి మిగిలింది ఏమిటి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం, ప్రణాళిక రూపొందించండి. నేను అన్నట్టు మీరు నన్ను 2.5 గంటలు కూర్చోబెడితే నేను అంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టదలుచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు రెహమాన్కు ధన్యవాదాలు, అభినందనలు. సరి అయిన సమయంలో సరి అయిన స్పందన, అంతకంటే పెద్దలు, న్యాయ కోవిదులు, జస్టిస్ సుధా